అందరికీ నమస్కారం. గోవర్ధన గిరిధారి నందవ్రజంలో 7 సంవత్సరాల ప్రాయంలో శ్రీకృష్ణుడు ప్రదర్శించిన గోవర్ధనోద్ధరణ లీల అయిన సంపూర్ణ లీలా విభూతిగా ప్రకటించిన పరమాద్భుత లీల ఇది. నందవ్రజంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇంద్రయాగం చేసి ఇంద్రదేవుని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఇంద్రుడే తమను కాపాడే ఆదిదేవుడని, ఆయన అనుగ్రహం వల్లే మేఘాలు వర్షించి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని యాదవుల విశ్వాసం. ఆ ఇంద్రుణ్ణే వర్షాధిపతిగా, స్వర్గాధిపతిగా నియామకం చేసినవాడు, సమస్త యజ్ఞాలకు అధిపతి, యజ్ఞస్వరూపుడు, యజ్ఞభోక్త, యజ్ఞ ఫలదాత అయిన శ్రీమన్నారాయణుడు చిన్ని కృష్ణుని రూపంలో తమ మధ్యలోనే ఉన్నాడని తెలుసుకోలేని ఆ అమాయకు యాదవులు ఆయనకే ఇంద్రుని ఆధిక్యతని, ఇంద్రుని పూజించాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతని వివరించి ఆయనని కూడా ఇంద్రపూజ చేయాల్సిందిగా చెప్పారు. యాదవులు తననే ఆదిదేవునిగా భావించి పూజించడం వల్ల ఇంద్రునిలో అహంకారం పెరిగింది. ఆ అహమ్మత్తులో శ్రీకృష్ణుడే గోకులంలో అవతరించి ఉన్న దైవం అనే జ్ఞానాన్ని కూడా కోల్పోయాడు. తన పరతత్వాన్ని గ్రహించలేని బ్రహ్మ రేపల్లెలోని గోవులని, గోవత్సాలని, గోపబారుని అపహరించగా 1 సంవత్సరం పాటు అందరి రూపాలు తానే ధరించి బ్రహ్మ అహంకారాన్ని తొలగించిన కృష్ణుడు ఇప్పుడు ఇంద్రుని అహంకారాన్ని తొలగించాల్సిన సమయం వచ్చిందని భావించాడు. అందుకే రేపల్లెలో ఆచారంగా వస్తున్న ఇంద్రపూజని మాన్పించదలిచాడు. ఇంద్రునికి భయపడాల్సిన అవసరం లేదని, కర్మఫలాలను ప్రసాదించేవాడు ఈశ్వరుడని బోధించాడు. చేయాల్సింది ఇంద్రయాగం కాదని, పశువులని, పర్వతాలని, బ్రాహ్మణోత్తములని పూజించాలని చెప్పాడు. కృష్ణుని మాటలు గురూపదేశంగా భావించిన నందాదులు బంధు మిత్ర పుత్ర పశుగణ సమేతంగా గోవర్ధనగిరిని చేరి గిరిని పూజించి ప్రదక్షిణాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. గోవులను, వృషభాలను చక్కగా అలంకరించి పూజించారు. బ్రాహ్మణోత్తములను పూజించి ధనధాన్యాలను, గోవులను, వస్త్రాలను సమర్పించారు. సర్వరూపాలను ధరించినవాడు, సర్వులలో అంతర్యామిగా ఉండేవాడు అయిన కృష్ణుడు గోపాలులతో కలిసి గిరిని పూజించాడు. గిరి రూపంలో గోపాలురు పూజలను, నివేదనలను స్వీకరించాడు. గిరి పూజ నిర్విఘ్నంగా జరిపించాడు. అనంతరం ఈ విషయం తెలిసిన ఇంద్రుడు ఆగ్రహావేశాలతో సంవర్తకాది ప్రళయకాల మేఘాలను, రేపలలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో, శిలలతో కూడిన జడివానను కురిపించమని ఆదేశించాడు. వెంటనే రేపలలో పెనువర్షం ప్రారంభమైంది. ఆ వర్షపు దాటికి తట్టుకోలేక రేపల్లె కకావికలమైంది. అందరూ కృష్ణ అంటూ ఆక్రందిస్తూ శరణు వేడారు. అనన్యాం చింతయం తోమాం ఏ జన పర్యపావసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం పహామ్యహం. ఇంద్రుని గర్వాన్ని అణిచివేయడానికి గోపాలురి చేత ఇంద్రపూజ మాన్పించి గిరిపూజ చేయించిన కృష్ణుడే గోపాలుకుల రక్షణ భారాన్ని వహించాడు. అంతవరకు వారు పూజించిన గోవర్ధనగిరినే అలవోకగా పైకెత్తి చిటికిన వేలిపై నిలిపి ఛత్రంలా పట్టుకుని బాలుడిని సందేహించిన తన పట్ల పరిపూర్ణ విశ్వాసముంచి పశుగణాలతో సహా అందరినీ కొండ కిందకు రమ్మని పిలిచాడు. వెంటనే అందరూ తమ రక్షణ భారం కృష్ణునిపై వేసి గిరిఛత్రం కిందకు చేరారు నిశ్చింతగా. ఈ విధంగా 7 అహోరాత్రాలు గడిచాయి. ఇంద్రుడు తన ప్రయత్నం ఫలించకపోవడంతో మేఘాలను నివారించి వెనుకకు వెళ్ళిపోయాడు. 7 రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి నిలిచిపోయింది. అంధకారం తొలగిపోయి సూర్యప్రకాశంతో నిండింది. కృష్ణుని ఆదేశం ప్రకారం అందరూ కొండ క్రింద నుంచి వెలుపలికి రాగా గిరిని యథాస్థానంలో నిలిపాడు కృష్ణ భగవానుడు. తమను కాపాడిన కృష్ణుని కౌగిలించుకుని దీవించారు అందరూ. శ్రీకృష్ణుడు గావించిన గోవర్ధనోద్ధరణం అటు ఇంద్రునికి,
ఇటు యాదవులకి జ్ఞానోదయాన్ని ప్రసాదించింది. శ్రీకృష్ణుడు సాక్షాత్ దైవమే అని తెలిసింది. కృష్ణుడు గావించిన పూతనాది దానవ సంహారాలను గుర్తుకు తెచ్చుకుని, నీ కుమారుడు మానవమాత్రుడు కాదు సుమా అని ప్రశంసించాడు. నందరాజు కృష్ణుడు జన్మించినప్పుడు గర్గ మహర్షి పలికిన మాటలను స్మరించి, శంక లేదు, కృష్ణుడు లోకరక్షకుండైన పుండరీకాక్షుని నిజాంశయే అని ప్రకటించాడు. సంశయ వృత్తిని కలిగిన గోపాలు శ్రీకృష్ణుని భక్తి ప్రవృత్తులతో పూజించి సంశయ నివృత్తి గావించారు. తలకెక్కిన అహం మదం దిగిపోయిన ఇంద్రుడు గిరినెత్తిన బాలగోపాలుడే దేవాదిదేవుడిని గుర్తించి సకల దేవతాగణాలతోనూ దేవ గోమాత సురభితోనూ వచ్చి కృష్ణుని పాదాలంటి శరణవేడి క్షమనర్థించాడు. ఇంద్రయాగాన్ని మార్పించాను, ఇక నీ అహంకారాన్ని వదిలి నా ఆజ్ఞలు శిరసావహిస్తూ నీ ఇంద్రాధికారాన్ని నిలుపుకోమని హెచ్చరించాడు కృష్ణుడు. గోమాత సురభి కృష్ణునికి నమస్కరించి స్తుతించి, గోవులు బ్రాహ్మణులు సాధు పురుషులను కాపాడే ప్రభువుగా నీకు పట్టము గట్టి రమ్మని బ్రహ్మ మమ్మల్ని పంపించాడు అని విన్నవించింది. అప్పుడు దేవేంద్రుడు సకల దేవతాగణాలతో కలిసి సురభి క్షీరధరలతో ఆకాశగంగ పవిత్రలతో కృష్ణుని అభిషేకించి గోవిందనామంతో గౌరవించారు. చిన్ని కృష్ణుని పట్టాభిషేకాన్ని కళ్ళారాగాంచిన నారదాది మహర్షులు గంధర్వాదులు హరిలీలను గానం చేయగా అప్సరసలు నాట్యం చేశారు. దేవతల పుష్పవృష్టిని కురిపించారు. ముల్లోకాలు ఆనందంతో ప్రవశించాయి. రేపల్లె గోవిందనామస్మరణతో ప్రతిధ్వనించింది. గోవులు క్షీరాన్ని వర్షించాయి. గోవత్సాలు ఆనందంతో కాళ్ళు గళ్ళు గళ్ళుమని అనగా గజ్జెలు కట్టుకుని గంతులు వేశాయి. గోకులం గోలోకంలా విరాజిల్లింది. శ్రీమన్నారాయణుడు అనంతనామధేయుడు అయిన కృష్ణావతారంలో స్వామి పొందిన గోవిందనామమే సార్థక నామం. గాం భూమిం ధేనుం స్వర్గం వేదం వా విదంతి ఇది గోవింద. భూమిని గోవులను స్వర్గాన్ని వేదాలను పొందినవాడే గోవిందుడు. యజ్ఞవరాహ రూపంలో భూమిని ఉద్ధరించినవాడు, గోవర్ధనగిరినెత్తి గోవులను కాపాడినవాడు, మత్స్య రూపంలో వేదోద్ధరణ కావించినవాడు గోవిందుడు. గోవిందో గోవిందాపతి అని భీష్ముడు కృష్ణుని స్తుతించాడు. కృష్ణావతారానికి కొనసాగింపుగా మనం విశ్వసించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుని కూడా మనం గోవిందనామంతో పిలుస్తూ అలనాడు భూమాతని గోమాతలని వేదాలని ఉద్ధరించినట్లుగా మమ్మల్ని కూడా కాచి రక్షించుమని ప్రార్థిద్దాం. గోవింద 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 గోవిందయని కొలువరే అని లోకానికి బోధించాడు అన్నమయ్య. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.